మనిషి పేదరికం నుండి తప్పించుకోవడానికి మరియు ధనంతో సంబంధాలు మారకుండా ఉండడానికి అవసరమైన ఈ 9 విషయాలు తెలుసుకుందాం. మొదటి మాట. ఎంత ధనమున్నా మానవత్వం లేని మనుషులు పేదరికం అంచుల్లోకి వెళ్తారు. ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి, లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది. ఇక రెండవది, మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి. ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది. ఇక మూడవది, ఎప్పుడు కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. వారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది, గర్వము తొలగించుకొని మంచిని పొందాలి. ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు. తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐదవది, కర్మ ఫలితం ఎప్పుడు కూడా మన అదృష్టంపైన ఆధారపడి ఉండదు. మానవుడు చేసే కష్టంపైన ఆధారపడి ఉంటుంది. మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఆపకూడదు. మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది. ఆరవది, ఎప్పుడూ ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడూ ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశముంటుంది. ఏడవది, పని చేయడానికి భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు. వారు పేదరికం తప్పకుండా అనుభవిస్తారు. ఎనిమిదవది, ఎప్పుడు కూడా పేదవాడిని అవమానించడం, దూషించడం చేయకూడదు. అలాగే దానం చేయని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనమున్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు. ఇంకా చివరిది, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ధనం కన్నా మానవత్వం, రక్త సంబంధం చాలా గొప్పవి. మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే. గుణం, మనం సంపాదించే ధనం, పుస్తకం, మన గమ్యాన్ని చూపే మార్గం, స్నేహం, జీవితంలో ఒక విలువైన వరం, ప్రేమ, రెండు మనసులను ఒక్కటి చేసే బంధం, మరపురానిది గతం, మరలరానిది గడిచిన ఈ క్షణం. మన స్వభావం నీరులా ఉండాలి. అనవసరమైన చోట చేతి వేలల్లో నుండి జారిపోవాలి. అవసరమైన చోట గట్టిగా నిలబడి ఒక యుద్ధ నౌకనైనా నిలబెట్టాలి. ఇతరులని చదవడం మానేసి నిన్ను నువ్వు చదువుకో. నీలో ఉన్న లోపాలని సరిదిద్దుకో. అప్పుడే గొప్పవాడివి అవుతావు. మనం మాట్లాడే మాట కుదుపు, మన నోటికి పొదుపు ఉంటేనే మనం మన జీవితంలో అదుపు లేకుండా జీవించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.